మన ఇక్కడికి రాగానే దర్శనం ఎలా చేయాలి స్వామి? చూడండి, ప్రథమలో గుడికి వచ్చేటప్పుడు ఈ స్వామివారికి ముందు దర్శించుకొని అక్కడి నుంచి స్వరించుకొని లోనికి రావాలి. గుడిలో విన్నారు స్వామి? విన్నాను. గుడిలోనికి వచ్చి స్వరించుకొని వచ్చి అలాగొచ్చి మనం ఏమి ఈ కాలనీలు ఉన్నాయి, కొలాయిలు ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర మనం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దేవుడి దగ్గరికి అలా డైరెక్ట్ రావాలి. దేవాలయంలో రావాలి, ప్రవేశించి కుడివైపు నుంచి వచ్చి కుడివైపు నుంచి రావాలి. కుడివైపు నుంచి దేవుడు మండపం మీదకి ఎక్కాలి. కుడివైపు నుంచి మండపం పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత దేవుడికి గంట కొట్టాలి. మనం కుడివైపు నుంచి ఎక్కి దేవుడి ముందు నిలబడి గంట కొట్టాలి. దేవుడి స్మరించుకొని కొట్టాలి. దేవుడిని స్మరించుకొని కొట్టాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని దేవుడు నమస్కారం చేసుకోవాలి. ప్రథమది. అక్కడ నువ్వు అక్కడ కొట్టిన వెంటనే ఆ పాలేశ్వర స్వామికి నీళ్ళున్న భావం అనేది ఇవ్వాలి. మన మనసులో ఉన్నది భావం, నీలో ఉన్న మనసులో ఉన్న భావం భగవంతుడు చెప్పుకోవాలి. చెప్పేసి భావం అంటే మనలో ఉండే కష్టాలు నీలో ఉన్నది ఇదన్నమాట అడగాలి. ఆయన చెంతకొచ్చి నీ ఏ కోరికలు నీకు కావాడు ఉన్నాయో నీ దృష్టిలో ఆయన చెప్పుకోవాలి. ఎవరికి? పాలేశ్వర స్వామి. అదే ఈశ్వరి పాలేశ్వర స్వామి, ఈశ్వరుడైనా పాలేశ్వర స్వామి శివయ్యన్న. అయితే ఆ స్వామి గారు చెప్పుకొని వచ్చి గంట కొట్టుకొని వచ్చి అలా వచ్చి కుడివైపు నుంచి దేవాలయం దగ్గర ప్రవేశించాలి. దేవాలయం వైపు ఆ పూజారి గారు ఉంటారు. ఆ పూజారి గారికి మీ వాళ్ళ కారణాలన్నీ చెప్తే పూజారికి మరి మీరు లోనికి వెళ్తే పూజారి రానిస్తారండి. అవును, రానియరు. అక్కడ మీరు వెళ్తే లోపలికి వెళ్తే పూజారి గారు మీకు ఏ సమస్యలన్నీ ఆయన చెప్తాడు, చెప్తారు కదా. మీలో ఉన్నంటి భావం అప్పుడు దేవుడికి ఇచ్చుకోవాలి. మీరు వచ్చిన పువ్వులు పుష్పాలు అన్నీ పూజారేమి మీ చేత చేయిస్తాడు. ఏవో మీకు నీళ్లు పువ్వులు తరుపాలు ఎన్నెన్ని మీరు తెస్తారు అన్ని ఆ శివుడి మీద మీరు అర్పణ చేసుకోవాలి. ఈశ్వరార్పణ, రామార్పణ, కృష్ణార్పణం అని ఆ దేవుడి మీద మీరు వేసుకోవాలి. పూజారి ఆయన చెప్తుంటే మీరు వేసుకుంటే పూజారి మనకి చెప్తారు, మనం ఆయన చెప్తుంటే మనం వేసుకోండి. ఒకటి కూడా చెప్తాడు. ఆ ప్రారంభం అయిన వెంటనే దేవుడికి ముందు ధూపం అనేది వెయ్యాలి. ధూపం అనేది అర్పించాలి. ధూపం ముందు పెట్టాలి. ధూపం అంటే ఇది వాసన పాలు. వాసన పొల్ల ఏ విధంగా పెట్టచ్చా? వెలిగించాలి. కొన్ని ఇలా వచ్చినాయి. వాసన పొల్ల వెలిగిస్తారు కదా స్వామి. ఇలాగా దేవుడికి చెప్పాలి. ఏంటి? ఈశ్వరార్పణ, రామార్పణ, లోపమాక్రయామి, దర్శయామి, లోపమాక్రయామి అనియండి. అనేసిన తర్వాత ఆ వాసన పొల్ల అక్కడ పెట్టేస్తున్నాం. పెట్టేసి దీపం వెలిగించాలి. దీపం వాసన పొల్ల ఫస్ట్ ముట్టించి అక్కడ పెట్టేసి అదే ఏమన్నారు, ఏం అర్పణను? ధూపం ఆగ్రహం. ధూపం ఆగ్రహం. ధూపం ఆగ్రహం ఆయన అంటాడు. ఆయన పంతులు గారే అంటారు, పూజారి గారు అంటారు, చదువుతుంటారు. మీరు నమస్కారం చేసుకోవడమే. అది ఇది మీరు స్వయంగా చేసిందని నేను చెప్తాను. కానీ మరి గుడిలోకి వెళ్ళిన తర్వాత పూజారి అన్ని చదువుతాడు. లోపు మన యొక్క అన్ని మనకి ఇచ్చిన వస్తువులన్నీ పూజారి గారి దేవుడికి అర్పణ చేస్తున్నాం. ఆయన మనకి చెప్తారు అన్ని. అర్పణ ఈశ్వరాత్మ, రామాత్మ, కృష్ణ నుంచి మనం తీసుకెళ్లిన పదార్థాలన్నీ దేవుడి మీద మనం వేయాల్సి ఉంది. ఆ పూజారి చదువుతుంటే మనం ఈశ్వరాత్మ, రామాత్మ వేసుకోవడమే. నీళ్లు, పాలు ఒకటి కాదు, ఎన్నో వస్తువులు, పళ్ళు, ఫలాలు మీకు నచ్చినన్ని ఆయనకు అర్పణ చేసిన తర్వాత ఆయన అదే మరి అక్కడ పూజ అయిపోతుంది. ధూపము, దీపము, నైవేద్యం, తర్వాత కర్పూరము ఇవన్నీ చేసేస్తున్నాయి. చేసేసిన తర్వాత అప్పుడు మీ మనసులో ఉన్నది అప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత ఆయనే అని చదివేస్తాడు. అక్కడ పూజారి గారే చూస్తారు మొత్తం. మనం మనసులో ఉంది మన దేవుడి స్మరించుకోవడమే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. దేవాలయం ఆయన చేతిలో ఉన్నది కాబట్టి మన చేతిలో లేదు కదా లోపు. అవును స్వామి. ఇప్పుడు మనము అక్కడ కుడివైపు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, తర్వాత అదే పాలేశ్వర స్వామి ఉన్నారు, తర్వాత అయ్యప్ప స్వామి. అవన్నీ ఇప్పుడు మన పాలేశ్వరం కోవిల్లో స్టార్టింగ్ అయ్యి మన దేవతలందరి పేర్లు చెప్పగలరా మీరు? పూజ ఇప్పుడు నీకు శివుడి తాలూకు పూజ అయిపోద్ది అనుకో, శివుడి తాలూకు దర్శనం అయిపోయిన తర్వాత నీ తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత నీ ఇక్కడ ఉన్న దేవుళ్ళన్నిటికీ నువ్వు చేసేవచ్చు. ఇప్పుడు మన ఆలయంలోన ఏ దేవతలు ఉన్నారో మీరు చెప్పగలరా? పూజ చేసేయచ్చు. అదే నీకు ఎంతమంది చెప్తాను చూడండి. ఈ మండపం మీద ఆవరించిన దేవుళ్ళకే నువ్వు చెయ్యాలి.
చేసి అలా వచ్చి మీకు చెప్పానా మీరు చెప్పినట్టు చేశాను. పార్వతీదేవికి చేసేయాలి. అవును. పార్వతీదేవి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి చేసేయాలి. నీకు మనిషి మీకు కావాలంటే ఉదయం సమయం దర్శనం నీకు చేస్తే రచించాలి. అవును. పార్వతీదేవి చేయమనే చేస్తాను. లేదు నీ మనసులో చెప్పి నువ్వు చదివేయడమే. అమ్మ పార్వతీదేవి తల్లి వచ్చి దేవుడు స్మరించుకొని చెప్పేయడమే. నీకు చెప్పడం అయితే ఓం నమస్తే ఓం నమస్తే అక్కడ చెప్పేయడమే దేవుడు. ఇప్పుడు మన ఆలయంలో ఏ దేవతలు ఉన్నారు దాని గురించి చెప్పండి. చుట్టూ ఇప్పుడు మీరు చేసేస్తారా ఈ పూజ అయిపోయిన తర్వాత అన్ని చేసేస్తారు. అక్కడ స్టార్ట్ చేసేస్తారు. విఘ్నేశ్వరుడి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి ఆ పక్క అయ్యప్ప స్వామి తర్వాత పార్వతీదేవి ఇవి అయిపోతాయి. ఈ గుడిలో స్వామి ఉండి చెప్తాను. ఈ గుడిలో అయిపోతాయి. అలా వస్తే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తాను. సుబ్రహ్మణ్య స్వామి ఇదైన కోరికలు నెరవేర్చేవాడు. అంతటి వాడు లేడు. చేస్తాను సుబ్రహ్మణ్య స్వామి. చూడు ఇక్కడ చూడు ఆడవాళ్ళతో ఇది చూడు పాలు పళ్ళు పొలాలు ఆ పోదాలుగానే చేస్తాడు. సుబ్రహ్మణ్య పూజ చేయమని పోదాలు చేస్తాడు. ఎన్ని రకాలు చెప్తాను రకాలు చేస్తాడు. లేదు ఆయన ఉండడానికి స్వామి మన స్వయం కృషిగా సుబ్రహ్మణ్య స్వామికి ఓం సుబ్రహ్మణ్య స్వామి నీ దర్శనానికి వచ్చిన నువ్వే నాకు తల్లి తండ్రి అనేసి చూసాను. నువ్వే నాకు తల్లి తండ్రి కలిగించుకొని ఆయనకి ఏంటంటే నువ్వు పువ్వు పుష్పం వేసి గోదావరి నీకు అవకాశం లేనప్పుడు నువ్వు స్వయం కృషి చేసేవాడు. ఒక చెమ్ము నీటి మీద వేయచ్చు అని వేయచ్చు. అది నీళ్ళు ఎందుకు వేస్తారు స్వామి అలాగా? ఇప్పుడు మన శివలింగం పైన వేస్తారు. ఇప్పుడు ఇలాగా అలా చేస్తారు ఎందుకు? శుద్ధి చేయడానికి. నేను చేసిన పూజ మీద నీ పూజ జరగకంట. అర్థమైందే? ఒకరు చేసిన పూజ అర్థమైందే? మీరు తినేస్తారా? నేను నీ తినే కంచంలో ఎంత వీటి నీకు ఇష్టముంటుంది ఏంటి ఇష్టముంటుంది చెప్పండి సార్. అవును తినలేను. అందుకు వాళ్ళు కొబ్బరి కడికొని చూడు. ఇంకొక పూజ చేస్తే బాల్టీ నీళ్ళు తెచ్చుకుంటారు. ఒకరు పూజ చేసిన తర్వాత ఇంకొకరు దాన్ని అంటే వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఇంకొకరు ఆయనే చేస్తారు పూజ. ఆ పూజారి చేతులతో అలా జరుగుతుంది. రెండో పూజ అలా ఎంతమంది అలా కడుగుతుంటే పసుపు కుంకుమ అనేసి కడుగుతుంటే ఆయన పూజారి గారు మంత్రాలు చదువుతారు. ఇక్కడ పూజ అన్ని ఏ రకం చేయాలి అన్ని చెప్పుకుంటారు. స్వామి ఆ స్వామి పూజ చేస్తే నీకు తిరుగులేదు అంతటి వాడు. ఎందుకంటే శివుడు అనేవాడు అనుసరించి ఉన్నారు కాబట్టి ఆయన దీని వల్ల ఆయనకి వెళ్తాడు. పెద్ద చెరువులో నీరు ఉంటది, కింద పొలాలన్నీ కొలుస్తాయి లేదండి. పెద్దరా మరి చిన్న చిన్న నదులకు వెళ్తుంటాయి, చిన్న చిన్న కాలువలు గట్టులకు వెళ్తుంటాయి. చెరువులో నీరు ఉంటుంది, చిన్న బట్టి కాలువ పిల్లల పొలాలన్నీ ఆ చెరువు నీరుతోటే కొలుస్తాయి కదా. పెద్ద చెరువుకి అంత పవర్ ఉంటది కదా మరి. ఇదో అలానే పాలేశ్వర స్వామి కూడా అలాగే పవర్ అయినంటే వారు ఆయన ఎప్పటి నుంచో ఆయన తిరుగులేదు. ఆయన సేవ చేసిన తర్వాత స్వామి అలాగే వస్తారా. సుబ్రహ్మణ్య స్వామి పూజ అయిపోతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయిపోయిన తర్వాత స్వామి తర్వాత మనము అమ్మవారు అమ్మవారికి దుర్గమ్మ తల్లి విజయవాడ కనకదుర్గమ్మకి ఎంత పవర్ అక్కడ ఎంత పవర్ ఉంది స్వామి. ఇప్పుడు దుర్గమ్మ అంటే గారం తల్లి అంటారు, గోదావరమ్మ తల్లి అంటారు, కొత్తమ్మ తల్లి అంటారు. ఒక దేవుడికి అవన్నీ మీకు చెప్పాలి. దేవతా రూపములు ఇవన్నీ ఈ దేవతా రూపములు ఎందుకు చూడండి ఒకసారి అన్ని వేస్తారు కదా. ఈ దేవతా రూపములు ఎందుకు ఉన్నాయి? మన కోరికలు నెరవేర్చడానికే తప్ప అంత లేట్ లేదు అక్కడ. అలాంటికే ఉన్నాయి, మరేట్ లేదు. నీకు జన్మన్నాలు కానీ ఏ దేవులు పడలేదు. ఇవన్నీ ఉన్నవి భగవంతుడు దీనిలోనే సర్వం ఉంది. కానీ వీళ్ళందరికీ పెట్టాడు. మన ఆచార్య గారు నమ్మేసుకోవడానికి, మన భార్య పిల్లలకి మంచి వృద్ధి జరగడానికి, మన ఉద్యోగాలు రావడానికి, వ్యాపారాలు రావడానికి ఇలా రకరకాల పేర్లు అమ్మవారికి వీళ్ళు ఇస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అమ్మవార్లు అందరూ వీటి గురించే వీళ్ళు ఉన్నారు. నీకు ఇచ్చింది మళ్ళీ ఉంటుందా? ఉండదు. ఉండదు కదా. ఉండదు. ఎల్లప్పుడు ఉండేవాడు ఆయనే మన దగ్గర. ఇచ్చిన వాళ్ళు మనతోటే ఉంటారు. మనం ఉన్నంత వరకు ఉంటారు. మనం నేను ఉన్నంత వరకు అనుకుంటాను మా అమ్మ. నేను పోయేటప్పుడు మరి ఉండదు. మనతోనే మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటది. తిరుగుతుంటది మనం చనిపోయాక మరి ఈ పూజలు పోతాయి, పుష్కరాలు అన్ని పోతాయి. ఎక్కువ పరమేశ్వరుతో చేస్తే నీ గ్యారెంటీ నీ వెనక వస్తుంది. ఈయన ఉంటాడు మన వెనక. మనము ఎన్ని జన్మలు వెనకైనా ఉంటాడు. అలా శివయ్య ఉంటాడు, రాసుకొని ఉంటాడు.
అంత అవును, ఆయన ఉంటారు కదా, ఆయన ద్వారానే కదా అండి అంత తల్లిదండ్రులు ఉంటే మనం ఉన్నట్టుగా ఈయన మన వెనక ఎల్లప్పుడూ కాసుకొని ఉంటారు. అమ్మవారు మనం చనిపోయాక మనం వదిలేస్తారు, మనల్ని మర్చిపోతారు. మర్చిపోవడం కాదు, మరి జన్మ మనకి వాళ్ళు వస్తుందని గ్యారెంటీ ఉంది. మళ్ళీ ఇంకో జన్మ ఇస్తే అమ్మవారు కూడా వస్తుంది, ఇంకో జన్మ వస్తారని గ్యారెంటీ.